ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ పనులను గుత్తేదారులు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కేంద్ర సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్తో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్ కు నీరు అందుతుందని, బోనకల్లు, వైరా, మదిర పరిసర ప్రాంతాల రైతులకు నిరంతరం సాగునీరు అందిస్తామని మంత్రి అన్నారు. కెనాల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. రైతు సోదరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రొసీజర్ పూర్తి కాకపోయినా, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి కాకపోయినా, వర్షాకాలం దగ్గరలో ఉంది కాబట్టి ఈ కాలువ పనులు ఈ సంవత్సరం పూర్తి చేసి 4 పంప్ హౌసులు పూర్తయినటువంటి సీతారామ ద్వారా కనీసం 1,00,000-1,50,000 ఎకరాలకి ఈ సంవత్సరం ఏ టయానికైనా సరే నీళ్ళిచ్చి నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు, అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు, కల్లూరు పెద్ద చెరువు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగ సోదరులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం, అరెకరం భూమిని కూడా